సభను అలంకరించిన పెద్దలు, మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు మా డైరెక్టర్ గారు నరసాన మోహన్ గారు. వారికి మేము ఎన్నో సంవత్సరాలు మీ అందరం కలిసి మెలిసి ఒక కుటుంబంగా ఈ అన్నమాచార్య ప్రాజెక్టులోని మా మామన్నాడు ఇందాక 1 గంట వరకు పాడుకుంటాము, తర్వాత తిట్టుకుంటాం, కానీ కొట్టుకోం. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. బాలకృష్ణ ప్రసాద్ గారు, నాగేశ్వరరావు నాయుడు గారు, రంగనాథ్ గారు, మన ఆనందభట్ట అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. నా ముందు మా రఘునాథ్ గారి ముందు విశాలాక్షి గారు. ఎందుకంటే ఇంతవరకు పాడామంటే ప్రపంచమంతా పాడాం. ప్రపంచమంతా అదంతా స్వామి సంకల్పం, అన్నమయ్య ఆశీర్వాదం, ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదంతో విదేశాల్లో కచేరీలు చేశాం. మీ అందరం కూడా, నేను, భట్టర్ గారు, మా రఘునాథ్ గారు, మా జయంతి సావిత్రి గారు, ఎన్ని వేల కచేరీలు చేసామో, ఎక్కడెక్కడ పాడామో, ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మాకు ఒక లెసన్. అది ఒక లెసన్. ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు కూర్చున్నామంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, గురువు గారి యొక్క ఆశీర్వాదం. మీజీ కాలేజీలో నేను నేర్చుకునేటప్పుడు, నేను రఘు చాలా మంది మనందరం ఉన్నప్పుడు 24 గంటలు సాధన చేసింది మా సుధాకర్ సార్ ఇంట్లో. అతనే. ఇంకొక వ్యాపకం కూడా లేదు మాకు. మధు పోతాం అంటే వాళ్ళ ధర్మపత్ని అయితే మాకు వండి పెట్టేది. అదే 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 మా సాధన. మ్యూజిక్ కాలేజీలో తెల్లవారు 3 గంటలకు లేచి సాధన నాగస్వరం వాళ్ళకి చెప్తే వాళ్ళ శుద్ధిలో చెప్పేవాడిని, హరికథలు చెప్పేవాడిని కొన్ని. అదే కొంతవరకు నాకు గుర్తు వచ్చింది. ఫస్ట్ నేను మ్యూజిక్ కాలేజీ ఎంటర్ అవ్వడం కనిపించే ఒక వ్యక్తి మా రఘునాథ్. ఇద్దరం ఒకటే కంటం, ఒకటే మాటం తప్ప ఆ విధంగా ఉండేవాడు. సాధన ఇంకొక ప్రపంచమే తెలియదు. అటువంటి గురువు గారు మా ఎంఎస్ బాకి సంగీత సమ్రాట్, గురువే చెల్లదిద్ద, గురువే భ్రమరము, గురువే భాస్కరుడు, గురువే పరిసావేది. అటువంటి గురువు మా అందరికీ సంగీత సమ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు. మ్యూజిక్ కాలేజీలో నేను వచ్చానంటే కారణం గురువులు చూసి వచ్చారు. ఎటువంటి గురువులు ఉండేవారు? పశుపతి గారు తీరి చెప్తుంటే ప్రతి రోమం కూడా తీరి అని. ఎస్ఆర్ జానకిరామన్ గారు పశుపతి గారు ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు ఆయన గొంత అమృతం, కింద వేసు పాడిన అమృతం. ఆ కింద మందర పంచం పాడిన, గాంధార పాడిన బేసలాగా ఉండేది. అద్భుతమైన అటువంటి గొంతు. ఆయన దగ్గర కూడా నేర్చుకున్న భాగ్యం నాకు. విజయ్ జానకిరామన్ గారు మహానుభావుడు. అలా కన్నారా గారు, షణ్ముఖానందం గారు, ఏమో అటువంటి గురువులు అందరినీ గురువులుగా చూసేవాడు. మా గురువు గారిని మా గురువుగా చూసేవాడు కాదు. మంగళ పట్టాభావతారు. నేనంత ఇష్టమో మేమంటే గురుపాటి భాస్కర్ శర్మ గారు. నేను కచేరీలు మేము సాధన చేసుకుంటే అక్కడికి వచ్చి వినేవాడు. అవును కదా, అక్కడికి వచ్చి వినేవాడు. అప్పుడు అలా ఉండేది సాధన. అప్పుడు మా సుధాకర్ గారు మొత్తము లెక్చరర్ అయినా సరే సాధనే దాంట్లో అదే వీళ్ళు వాళ్ళ ఇంట్లోనే పాడేవాడు. వాళ్ళ మిస్సెస్ ధర్మపతి వండి పెట్టింది మాకు. అన్నయ్య ఇక్కడే ఉండదని అలా వెళ్ళాం అందరం కూడా మ్యూజిక్ కాలేజీలో. ఆ మ్యూజిక్ కాలేజీ తర్వాత ఇక్కడ అన్నమాచార్య ప్రాజెక్టులో స్కాలర్షిప్ చేసే భాగ్యం నాకు. అందులో కూడా నేనే
అందులో మేమే అలా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ వరకు మేము అది వదలలేదు. విశాలాక్షి గారు, నేను, రఘు అందరూ కలిసి స్కాలర్షిప్ అద్భుతంగా మాకు ఒకే అలా చెప్పేవారు. అన్నమయ్య వరప్రసాద్ మా గురువులు బాలకృష్ణ ప్రసాద్ ఎలా చెప్పేవారంటే, ఇది కరెక్ట్గా 8 గంటలకి 9 గంటల క్లాస్ అయితే 3 అవర్స్ ఉండేది. 1 గంట వరకు క్లాస్ అక్కడే ఆ మెట్టు దగ్గర కూర్చునేవాళ్ళు, కుర్చీ లేదు. భోజనం ఎక్కడంటే బాలకృష్ణ ప్రసాద్ గారి యొక్క సజీవన మాకు ముందు పెట్టి అటువంటి ఆ విధంగా చేసిన తర్వాత ఈ అన్నమాచార్య ప్రాజెక్టులో ఉద్యోగంలో చేరడానికి వస్తే ఆ ఉద్యోగం పలకడం నా అదృష్టం, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు వచ్చింది. ముఖ్యంగా మీ ఆశీర్వాద బలంతో ఇన్ని జరిగిందంటే దానికి కేవలం కృషి ఒకటి. ఎప్పుడు కూడా వాయిద్యమైన, వాయువునమైన, మృదంగమైన సాధన లేకపోతే అస్సలు ఏమీ పనిచేయదు. అలాగ సాధన చేసి మన వెంకటేశ్వర స్వామి గారు రికార్డింగ్ ప్రాజెక్టులో మా మునిరత్నరెడ్డి గారు వచ్చారు. ఆయన రికార్డింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉండేటప్పుడు దగ్గర 180 సంకీర్తనలు పాడాను, శిష్యులతో కూడా పాడించారు. అందువల్ల నా గురించి చాలా అద్భుతంగా మాట్లాడిన ఆనందభట్ల గారికి, రఘునాథ్ గారికి, ఇంకా మా ఎంపీ రమేష్ గారు అన్నమాచార్య ప్రాజెక్టులో 90% వాయించింది ఆయన. 90%. ఇక్కడ ప్రతి నెలలో 4 కచేరీలు పాడింది నేనే. క్లాసికల్, అంతే క్లాసికల్. ఒక్కొక్కసారి ఈ డివోషనల్, ఆ విధంగా ఎక్కువ పాడింది అన్నమాచార్య ప్రాజెక్టులోనే. మన అందరూ భక్తులందరూ వినేవారు, అడిగి పాలించుకునేవారు. అలాగా ఆ విధంగా ఎన్నో కచేరీలో వాయించారు. అసలు ఇప్పుడు నేను లేకపోతే చాలా బాగుంది. ఎందుకంటే అలాగా పాఠమే ఇంకొక లేదు. అలాగా వారికి, మా విశాలాక్షి గారి, మా రఘునాథ్ గారికి, ముఖ్యంగా మా లతనాడన్ అయితే ఒక్కసారి అక్షరధానాలు చేశారు. మీ అందరూ ఒక కుటుంబం మాదిరిగా ఉండేవారు. లతనాడన్ కూడా మేమంటే మా తర్వాత జాయిన్ అయిపోయించారు. ఈ దేనికైనా, ఏ ప్రోగ్రాం అయినా, ఏ కచేరీ అయినా, ఎక్కడ ఎటువంటి ఉత్సవాలైనా మమ్మల్ని అడిగి, సార్ మీరు ఇక్కడ పాడితే బాగుంటుంది సార్, మీరు ఇక్కడ పాడితే బాగుంటుంది సార్ అని ఒక ఐడియాతోటి మాకు వేసి ప్రతి కొండపైన నా తరపున, మా శ్రీమతి గారి తరపున, మా అమ్మగారి తరపున, మా కుటుంబం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమైనా తప్పుగా తప్పులు మాట్లాడినా క్షమించి మన్నించి నన్ను ఆదరిస్తారని మనసారా కోరుతూ ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.